మరి ఎంతో మందికి ఈ సూర్యాపేట నియోజకవర్గంలో రాజకీయ ఓనమాలు నేర్పి మాలాంటి వాళ్లకు రాజకీయ భవిష్యత్తు కల్పించినటువంటి మా గురు సమానులు పెద్దలు పెద్దిరెడ్డి రాజా గారి 64వ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మరి రాష్ట్ర జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రాజన్న మరి కొన్ని దశాబ్దాల నుండి సూర్యాపేట రాజకీయాల్లో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. బీసీలు బడుగు బలహీన వర్గాల కోసం ఈ నియోజకవర్గంలో ఎంతో కృషి చేసిన వ్యక్తి. మరి ఆ వ్యక్తికి ఈరోజు జన్మదినం చేసుకోవటం, దానికి అందరూ ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ రావడం చాలా హర్షణీయం. మరి వారు ఒక భవిష్యత్తులో 100 వసంతాలు పూర్తి చేసుకొని ఆయురారోగ్యాలతోటి ఉండి బడుగు బలహీన వర్గాల కోసం వారి సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీరికి ఇచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ రామూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పెద్దలు పెద్దిరెడ్డి రాజా గారి బర్త్డే సందర్భంగా అందరికీ నాయకులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులు అందరికీ కూడా నమస్కారాలు. రాజా గురించి చెప్పాలంటే సూర్యాపేటలో ఒక విశిష్ట చరిత్ర ఉంది. నేను సూర్యాపేటకు వచ్చినప్పుడే 1994లో ఒక మంచి లీడర్గా ఎదుగుతారు తెలుగుదేశంలో. ఇవాళ ఒక లీడర్ నుంచి రాష్ట్ర నాయకులు యాక్చువల్గా రాజాతోటి ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, మన టైం బాగాలేక మంత్రులు కూడా ముఖ్యమంత్రులు తెలుగుదేశం ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి రాజా గారి కంటే చిన్న నాయకుడు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి రాజా కంటే చాలా చిన్న నాయకుడు. ఇవాళ ఒకసారి మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చున్నప్పుడు ఇట్లే మాట్లాడుతుండే, నేను ఇట్లే చాలా పార్టీలో కష్టపడ్డా సరే అందరికీ కూడా మనకు అదృష్టం కలిసినది. చాలామంది భర్తలేదు, మనకు కొంతమంది రాజకీయాల్లో దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అందులో రాజా కూడా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా, అసలు మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే వాల్యూ ఉన్నదంటే ఆ రోజుల్లో మళ్ళీ నేను అలాంటి హిస్టరీ మళ్ళీ అట్లాంటి నాయకుడిని మళ్ళీ ఇంతవరకు చూడలేదు. మార్కెట్ చైర్మన్కి ఇప్పుడు వాల్యూ లేకుండా కూడా పోయింది, అట్లా పరిస్థితులు అట్లున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే ఇట్లుంటుందా అనిపించింది మాకు అప్పుడు చూస్తుంటుంది. అంతా ఒక బీసీ నాయకుడిగా ఒక అందరికీ చాలామంది చిన్న చిన్న లీడర్లు, స్టూడెంట్స్ ఉన్న లీడర్లు తయారు చేసి అంతా కూడా మంచి ఇట్లా ఎదిగిన నాయకుడు. అలా ఆయన బర్త్డేకి అందరికి వచ్చినందుకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కూడా మంచి రానున్న రోజుల్లో మంచి నేను కోరుకునేది ఒక మంచి పదవి రావాలని, ఆయురారోగ్యంతో మంచిగా ఉండాలని, 10 మందికి సాయం చేయాలని, అందరికీ తోడు ఉండాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుని పెద్దలు మా అన్నగారు రాజకీయ గురువు గారు అయినటువంటి పెద్దిరెడ్డి రాజా అన్న గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వారు తెలుగుదేశం పార్టీలో మరి ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా సూర్యాపేట నియోజకవర్గంలో తెలుగుదేశం అంటేనే ఒక రాజా అంటేనే తెలుగుదేశం ఇక్కడ. మరి ఆనాడు పార్టీకి ఎనలేని సేవ చేశాడు. మరి మాలాంటి వాళ్ళందరినీ కూడా రాజకీయాలలో మాకు వనమాలు నేర్పినటువంటి వ్యక్తి కూడా. మేము కూడా వారి అడుగుదాడలలో నడిచి మేము కూడా రాజకీయంగా కొంత అనుభవం సంపాదించుకున్నాం వారి వల్లనే. మరి వారు ఇంకా మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. మరి వారికి కూడా మరి పార్టీలో సముచిత స్థానం కలిగియాలి, రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగజేయాలని చెప్పి భగవంతుడు కోరుకుంటున్నాం. అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న బైరెక్టర్ చెప్పండి. ఈరోజు నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు అన్న పెద్దిరెడ్డి రాజా అన్న గారి జన్మదిన సందర్భంగా ఈ కేక్ కటింగ్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, రాజన్నతోటి మాకు కూడా గత
పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ముందే అనుభవం ఉంది. నేను ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రాజన్న ప్రతి పనిలో కూడా అసలు మా గౌడ్స్ అందరూ కూడా ఎప్పుడు రాజన్న అందుబాటులో ఉండి మా గౌడ సంఘానికి ఎనలేని కృషి చేశారు. వారు ఎవరు ఆపదలు ఉన్న అర్ధరాత్రి ఆపదలు ఉన్న అన్న వచ్చి వారికి సాయం చేసి ఒక గొప్ప వ్యక్తి. అసలు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు డాక్టర్ గారు వారికి మార్కెట్ చైర్మన్ ఇవన్నీ చాలా చిన్న పదవులు. అన్న ప్రతి ఒక్కరు కూడా అన్న కాడికి వచ్చి సాయం పొందని వ్యక్తి లేరు ఆ రోజుల్లో. అసలు మంత్రిగా కానీ ఇంకా ఎన్నో పదవులు అలంకరించారు కానీ దురదృష్టవశాత్తు అన్నకు ఆ గీత లేనట్టుంది. ఇక ముందైనా సరే మంచి మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్యాలతో నిన్ను నూరేళ్ళు ఉండాలని వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హైకోర్టు న్యాయవాది సర్పంచ్ సగర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రాజా గారి 64వ జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాజన్నతో నాకు టీడీపీలో రాజన్న ఉన్నా, నేను ఫస్ట్ కానికి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాను. రాజన్న ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేక అనుభవం ఉంది. రాజన్నతో నాకు ఒక చిన్న పర్సనల్ పని ఉంటే రాజన్న దగ్గరికి వస్తే ఆ రోజు నాకు పెద్ద పని చేసి పెట్టిండు. పార్టీలకు అతీతంగా కూడా పెద్దిరెడ్డి రాజా గారు పని చేస్తున్న దానికి నా అనుభవం ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలామంది కూడా పెద్దిరెడ్డి రాజా గారు ఎంతోమంది నాయకులను తయారు చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్దిరెడ్డి రాజా గారి పుట్టినరోజు జన్మదినానికి ఇక్కడికి రావడం, వాళ్ళందరూ శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడికి రావడం, అదేవిధంగా రాజన్నకు ఇంకా పెద్ద పదవి రావాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ వాళ్ళకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న చిరంజీవి రాజా పదవులతో నిమిత్తం లేకుండా, పార్టీలతో నిమిత్తం లేకుండా వ్యక్తిగతంగా ఈరోజు గాంధీ భవన్లో కానీ, ఎన్టీఆర్ భవన్లో కానీ, ప్రజాభవన్లో కానీ ఏ భవన్లో అడుగుపెట్టినా చుట్టూ మంత్రులు ఎమ్మెల్యేలందరూ రాజన్న బాగున్నావా అని పిలిచి అభినందించి కౌగిలించుకుని మాట్లాడే ఒక గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్నాడు. సూర్యాపేటలో వానపాములు లాంటి వాళ్ళు పెద్ద తాసుబాములాగా బుసగొడుతున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ దురంధరులందరికీ కూడా సహచరుడిగా అభిమానాన్ని సంపాదించుకున్న చిరంజీవి రాజా మరింతకాలం పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ పదవులతో నిమిత్తం లేకుండా తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా చేతనైన సహాయం చేసి, ప్రజలకి సహాయం చేసే అవకాశం అందరికీ రాదు. కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది వ్యాపారాలు చేస్తారు, కొంతమంది వృత్తి నిర్వహిస్తారు. కానీ ప్రజలతో మమ్మల్ని ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని, పలుకుబడిని, మాటని ప్రజల కోసం ఉపయోగించి మరింత ముందుకు పోవడం ద్వారా వాళ్ళ ఆశీస్సులని ఆయురారోగ్యాలకి, యశస్సుకి, కీర్తికి కూడా ఉపయోగపడతాయని చెప్పి నేను కూడా ఆశీర్వదిస్తూ మీ అందరి తరఫున గట్టిగా కడతాళతో కేకు కట్ చేసి ప్రారంభించవలసిందిగా. Happy birthday to you. తీసుకున్నాను ఫోటో. మనమే ఒక 5 నిమిషాలు వరకు పడితే అయిపోయి. ఓకే తీసా బాబు కళ్యాణ్ తీసుకుని రమేష్
మా అన్న మా అందరికి పెద్దన్న సూర్యాపేటకి పెద్ద దిక్కులాగా ఉంటూ మా అందరినీ ముందుకు నడిపిస్తున్న పెద్దిరెడ్డి రాజా గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మాలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయంలో ఈరోజు ఉన్నామంటే అది రాజన్న గారి అడుగుజాడల్లో నడవడం వల్లనే, వారింట ఉండడం వల్ల మాకు అవమానాలు నేర్చుకొని మేమంతా కూడా రాజకీయంలో ఈ స్థాయిలో ఉన్నాము. మునుముందు కూడా వారికి ఇంకా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులుగా వారికి పదవి రావాలని ఆశిస్తూ ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనుబంధం అంటే మాకు 80లో ఇద్దరు చదువుకున్నాం. ఆయన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్. అప్పటి నుంచి మా బంధం విడిపోలేదు, అట్నే ఉంటున్నాము. అందరూ ఏం రాజును ఒక తిరిగి ఉంటున్నారు, ఆయన లా ఉంటున్న తక్కువనే తమ్మి అంటారు అందరూ. ఆయన మా అన్నయ్య లేవని అంట. ఇవాళ గమ్మత్ ఏంటంటే మా నరసింహ నాయుడు గారు పుట్టినరోజు ఈ రోజే, అంబేద్కర్ పుట్టినరోజు ఈ రోజే, జ్యోతిరావు పుట్టినరోజు ఈ రోజే, రాష్ట్ర అధిపతి జగన్ కూడా ఈ రోజు పుట్టినరోజు. ఈ నెలేనండి. అబ్దుల్ లింకన్ పుట్టినరోజు ఈ రోజే. అన్న అదృష్టవంతుడు. కానీ ఈ పదవి వచ్చే వరకు ఒక్కోడు ఆయన బయట ఇంత పడుకుంటుంది, చూసే వరకు రాజా బహుత్ అచ్చా పిల్లగాడు అంటారు. కానీ పదవి ఇచ్చే వరకు ఇంకా పూసుకుంటే ఎందుకు అర్థం కావట్లేదు. మరిగా అన్నకు ఇంకోటి ఏంటంటే గమ్మ సూర్యాపేటలో మార్కెట్ పుట్టిన కాంచి మార్కెట్ చైర్మన్ అనుకో పదవి రావట్లేదండి. సూర్యాపేట ఎందుకు అర్థం కావట్లేదు, మరి ఏం చేయనో అర్థం కావట్లేదు సూర్యాపేట. మరిగా అన్న చాలా గొప్ప వ్యక్తి. చంద్రబాబు ఎన్టీ రామారావు ఎట్లా అన్న అంటారు, అందరూ అన్న అన్న అంటారు. మా అమ్మ అన్న అనేది, నా భార్య అన్న అనేది, నా కొడుకు అన్న అనేది. అంటే గొప్ప వ్యక్తి రాజాన్ని తట్టుకోవడం గొప్ప విషయము. ఇట్లాగనే 10 సంవత్సరం నుండి 100 ఏళ్ళ దాకా ఇట్నే జీవితాంతం 10 సంవత్సరం 20 తగినట్టు జరుపుకోవాలని ఆశిస్తున్నా. వైదమ్మ గారు, అన్నగారు, బ్రదర్స్ అందరికీ నా యొక్క పాదాభి వందనాలు. జై ఎన్టీ రామారావు గారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా జీవితంలో ఇన్నాళ్ళు ఉండడం చాలా కష్టం. మరి ఇంతమంది అభిమానులు ఇక్కడ దాకా రావటం, ఈ పుట్టినరోజు అభిమానుల సమక్షంలో వారి యొక్క అభిమానం చాటుకుంటూ ఇక్కడ పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషం. పదవులు అనేది వస్తూనే ఉంటుంది, గుర్తింపు వస్తూనే ఉంటుంది. ఇప్పుడన్నా విమర్శ ఏదో నసీబ్ బాలేదది ఏం కాదు, అది ఎప్పటికైనా వస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో వస్తాయని ఆశిద్దాం. వారు వస్తారని మనందరం కూడా వారికి అవకాశం కల్పించాలని మనందరం కూడా మనవంతుగా మనం ప్రయత్నం చేస్తే ఎప్పుడోసారి అవకాశం వస్తుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటాం. నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న పెద్దిరెడ్డి రాజా గారి పుట్టినరోజు వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు పేరు పేరున మా వార్డు తరఫు నుంచి వాళ్ళకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాజన్న మా వార్డులో ఉండడం మాకు చాలా గర్వకారణం. మొన్న జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో నా గెలుపులో అన్న చాలా కీలక పాత్ర పోషించి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు తమ్ముడు ఇట్లా చేసుకో అట్లా చేసుకో గెలుపులో భాగస్వామి అనడం అన్నని అనడానికి మర్చిపోలేను. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో అన్నకు కూడా మంచి పదవులు వచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని అన్నకు కలగాలని, అదేవిధంగా పెద్దిరెడ్డి రాజా గారు అంటే పార్టీలకు అతీతంగా ఒక బ్రాండ్, ఆ పేరు చాలా గొప్ప పేరు సాధించుకున్నాడు. అన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా వార్డు ప్రజల తరఫు నుంచి నేను అన్నకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారం. పుట్టినరోజు జరుపుకుంటున్న పెద్దిరెడ్డి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాజన్న మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినప్పుడు మేము అప్పుడే వ్యాపారంలోకి వచ్చినాము. సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినప్పుడు ఇప్పుడు కొత్త మార్కెట్ కూడా అన్నహాయంలో అంకురార్పణ జరిగింది. ఇంకొక విషయం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయినాక కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా 2 సార్లు కనకదుర్గమ్మ దేవస్థానానికి ధర్మకర్త అయినరు రాజన్న. ఇంకా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినప్పుడే ఉమ్మడి నల్గొండ జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉండి ఆ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ బీఫామ్ ఇచ్చిన చరిత్ర రాజన్నది. ఇంకా ఎన్నో పదవులు
అధిరోహించి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఇదే సూర్యాపేట నుంచి 55 సంవత్సరాలు రైట్ తీసురా డెలివరీ సారీ ఓకే కళ్యాణ్ చూడు అవునా